అదృష్టం హైవేలో వస్తా ఉండదని ఎదురు చూస్తా ఉంటే దురదృష్టం వెనకాల వచ్చి గుద్దేసిపోయిన మాదిరిగా ఈ షాక్లేంద్ర స్వామి. ప్లాన్ చేసిన అమ్మి కిడ్నాప్ మాత్రం జరగటం లేదు, కానీ సడన్ గా ఈ కిడ్నాప్ సిస్టమ్ ఏందబ్బా ఏం అర్థమై సావటం లేదు. ఎరకరుడా, ఇల్లంతా గందరగోళంగా ఎంతో భయానకంగా బీభత్సంగా ఉన్నట్టుందరా? ఓయమ్మా, ఇంట్లో ఉన్న పరిస్థితులంతా నీకట్ట తెలుసన్నా? అదేరా, నీ మొహం చూస్తే తెలుస్తుంది. ఓయమ్మా, అంటే నా ముఖంలో గ్లామరే కాదు ఇలాంటి విషయాలు కూడా కనిపిస్తాయా? అవునరా కరుడా, చలం కిడ్నాప్ అయ్యాడని ఇంట్లో వాళ్ళు కంగారు పట్టవేనా, లేకపోతే ఏడుపులు పెడబబ్బులు కూడా మొదలు పెట్టారా? అన్నో, చలం కిడ్నాప్ అయ్యాడనే నీకట్ట తెలుసా? అదేరా, నేను చెప్పాను కదా, నీ మొహం చూస్తేనే తెలుస్తుంది నాకు. అన్నో, అన్ని తెలిసేదానికే నా ముఖం ఏం గోగులు కాదు కానీ ఇక ఆపు. అన్నో, నిన్నటి నుంచి నువ్వు వీడికి రాలేదు. ఇంట్లో వాళ్ళందరూ చలం కనిపించడం లేదనుకుంటా ఉన్నారు, కానీ నువ్వు మాత్రం కిడ్నాప్ అయిన మాట వాడుండవు. ఏంటి కథ? కొంప తీసే చలంగారు నువ్వే కిడ్నాప్ చేసావా ఏంది? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? చలాన్ని నేనెందుకు ఇక్కడ కిడ్నాప్ చేస్తానా? అంత అవసరం నాకేంటి? అట్నా? అట్టయితే ఇంట్లో వాళ్ళకి ఎవరికి కిడ్నాప్ అయిన డౌటే రాలేదు. మరీ అంత ఖచ్చితంగా కిడ్నాప్ అని నువ్వు ఎట్టా అంటా ఉండవా? బాబోయ్, ఇదేంట్రా బాబు, ఏదో సిబిఐ వాళ్ళగా గుచ్చుగుచ్చి అడుగుతున్నాడు. అనవసరంగా కెలికినట్టున్నాను వీణ్ణి. చెప్పు స్వామి, ఎట్టానే ఉండవా? ఎట్టా అంటే బయట అందరూ అనుకుంటున్నారా? అట్నా? అట్టాగైతే చలంగారు రేవతమ్మ ఇద్దరు కిడ్నాప్ అయి ఉండారని బయట అందరూ అనుకుంటున్నారని అనాలా? అట్ట కాకుండా చలంగారు ఒకరి గురించి చెప్తా ఉండవా? ఏంట్రా, రేవతి కనిపించట్లేదా? రేవతి కనిపించకపోవడం ఏంట్రా? ఓయమ్మా, చలం కిడ్నాప్ అయ్యాడంటే షాక్ అవ్వలేదు, కానీ రేవతి గురించి చెప్పేసరికి టెన్షన్ పడతా ఉండవా? అంటే చలం కిడ్నాప్ వెనక నీ చెయ్యి ఉందన్నమాట. రేయ్, కడుపుకి అన్నం తింటున్నావా లేక అనుమానం తింటున్నావా? చెయ్యలేదు కాలేదు, అవతల ఈ టెన్షన్ వెనక ఏదో తేడా ఉన్నట్టు అనిపిస్తా ఉండదే.